వెల్కమ్ టు మేకింగ్ ఆఫ్ ది మూవీస్. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా రెండో సినిమాను కసితో చేశాడు. మూడో సినిమా బంపర్ హిట్ ఇచ్చాడు. మొన్న షాక్, నిన్న మిరపకాయ్, ఇవాళ గబ్బర్ సింగ్. ఈ మూడు సినిమాలను హ్యాండిల్ చేసిన యువ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన రెండో సినిమా మిరపకాయ్. కమర్షియల్ ఫార్మేట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే మిరపకాయ్ చిత్ర విశేషాలు ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో. మాస్ రాజాకు కరెక్ట్ గా సూట్ అయ్యే క్యారెక్టర్, అతని రూపానికి తగ్గ హీరోయిజం రెండూ కలిపి మాస్ మసాలా వంటకాన్ని వండాడు డైరెక్టర్ హరీష్ శంకర్. బాలీవుడ్ హిందీ మూవీ మైహూనా సినిమా ప్రేరణతో మిరపకాయ్ కథను అద్భుతంగా తయారు చేశాడు. మిరపకాయ్ స్టోరీ బ్రీఫ్ గా. రవితేజకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యే కథతో, సూటబుల్ అయ్యే క్యారెక్టరైజేషన్ తో చక్కగా అలిన కథే మిరపకాయ్. చూడటానికి బాలీవుడ్ మూవీ మైహూనా పోలికతో కలిపి కొట్టిన కథ టాలీవుడ్ మిరపకాయ్. చాలు గీటు రాయిరో కరకరకరలాడే మిరపకాయరో యారో ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒట్టడి తొట్టడి ఆడుందో, దిల్లంతా దున్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడుందో, ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒట్టడి తొట్టడి ఆడుందో, లైఫ్ అంతా లప్పుని పంచి కెప్పని పెంచేదాడుందో. ఫుల్ లెంగ్త్ టాలీవుడ్ మాస్ ఫార్మేట్ తో డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ కథను తయారు చేశాడు. ఇక కథ విషయానికొస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే తనకు సరైన జోడీ కోసం వెతికే సరదా మనిషి రిషి. నీలిమా 22 ఓ మై గాడ్, థాంక్స్ అ లాట్. ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్ అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థాంక్స్ అగైన్, చాలా థాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిన కిట్టును పట్టుకునే ప్లాన్ లో భాగంగా ఓ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి, మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు, అను అనరా సార్. అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు. అదే కాలేజ్ స్టూడెంట్ అయిన వినమ్రతో ప్రేమలో పడతాడు. రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా, అదే నా ప్రేమకి పచ్చ జెండా అనుకుంటాను. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా? అదేంటది, ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా? ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలగడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని. ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ హాయిగా సాగుతుండగా మధ్యలో వైశాలి అనే అమ్మాయితో గొడవ పడతాడు. అదా స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? Of course. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? So what? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూపించమంటావా? చూడు చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు. ఆ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే, వైశాలి క్రిమినల్ కిట్టు కూతురు. నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి. నీ డ్యూటీ, నీ జాబ్ అన్నీ వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయి కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతున్నాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. అసలు అక్కడికి రిషి వచ్చిందే కిట్టు కూతురు జాడ తెలుసుకునేందుకు. కానీ అప్పటికే రిషిపై ద్వేషం పెంచుకుంటుంది వైశాలి. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. ఎరండు చెప్తా నేను. ఏ పంతులో, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు తిన్నా, ఇంకేనా? చల్.
You're out. మరి రిషి వైశాలిని ఎలా ఇంప్రెస్ చేశాడు? వైశాలి ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి ఐఎమ్ సారీ. అరే పట్టుకోనా 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 నీ కాలే పట్టుకోనా వచ్చి పడిపోనా 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 నీ మీద పడిపోనా. వైశాలి ఐఎమ్ వెరీ సారీ మిస్టేక్ జరిగుంటే మళ్ళోసారి ఐఎమ్ వెరీ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారి నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి నీ ఫేస్ కది సుటవద్దు అంతలేదు 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 అదాలేదు అదాలేదు. ఇటు వినమ్రని వైశాలిని ఎలా మేనేజ్ చేశాడు? కమింగ్ టు ద పాయింట్. Excuse me, sir. yes నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈరోజు క్లాస్ అవుతుండగా నీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అను అంటావు. తనొచ్చిన పనిని ఎలా మేనేజ్ చేశాడు అన్నది మిగిలిన కథ. ఏమన్నావు? పోలీస్ కుక్క జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే అదే జనాల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయిరా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలు కాదు, మెజిస్ట్రేట్ నాకు. కరెక్ట్ రా. ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా? ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు, నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం, అది ప్రాణాలతోనే రోయ్. అప్పటికే వరుస పరాజయాలు వెక్కిరించాయి. దాంతో ఎలాగైనా రవితేజకు హిట్ కావాలి. అందుకే షాక్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ నే పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కథతో పాటు టేకింగ్, నారేషన్, స్క్రీన్ ప్లే అన్నింటిపైన ఫుల్ ఫోకస్ చేశాడు. 2008 సంక్రాంతికి కృష్ణ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన రవితేజ 2010 సంక్రాంతికి శంభో శివశంభో సినిమాతో భంగపడ్డాడు. మరలా 2011 సంవత్సరంలో సంక్రాంతి బరిలోకి మిరపకాయని దింపాడు. గతంలోనే తనకు షాక్ సినిమాతో షాక్ ఇచ్చిన హరీష్ శంకర్కే ఇంకో ఛాన్స్ ఇచ్చి మిరపకాయతో మన ముందుకొచ్చాడు. లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ, వేదం ఫేమ్ దీక్షా సేతులు రవితేజకు జోడీ కట్టారు. రవితేజ హరీష్ శంకర్ల కాంబినేషన్ కంటే దీక్షా సేత్ రిచాల గ్లామర్ కంటే ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలగజేసింది ఈ సినిమా టైటిల్ మిరపకాయ్. రవితేజ సినిమాకి సరిగ్గా యాప్ కనిపించే టైటిల్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిరపకాయ అని పిలిచేవాడు. అటు బిజినెస్ వైజ్ ఇటు ఓపెనింగ్స్ వైజ్ కూడా చాలా ప్రభావం చూపింది. కథకు టైటిల్ కు సంబంధం లేకపోయినా హీరో క్యారెక్టర్ ను అందరూ మిరపకాయ లాంటి వాడు అనుకుంటారు కాబట్టి ఆ పేరు పెట్టారు. ఆ విషయాన్ని కొన్ని చోట్ల హీరోనే చెప్పుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసోడు ఎలా చంపుతాడో చూడు. ఎవరా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్. అలాగని మిరపకాయ్ అనేసేంత ఘాటుగా కూడా ఉండడు. ఈ మిరపకాయ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడు. తలమున కల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో.
సీన్స్ వస్తే ఫైట్ చేసి పంపేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని డామినేట్ చేస్తాడు. కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి, మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? అది చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? రవితేజ సినిమాలో రెగ్యులర్ ఫార్మాట్ కథే అయినా ఇందులో హరీష్ శంకర్ నేరేషన్ గొప్పగా ఉంటుంది. సబ్జెక్ట్ కొత్తగా లేకపోయినా ట్రీట్మెంట్ లో స్పైసీనెస్ ఉంటుంది. ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా, తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందని పీక కోస్తా. మిరపకాయ షూటింగ్ విశేషాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. తెలుగు సినిమా ఫార్మాట్ ను చక్కగా ఒంటికి పట్టించుకుని కేవలం హిట్ కొట్టాలనే తాపత్రయంతోనే సినిమాను రూపొందించాడు డైరెక్టర్. కమర్షియల్ హీరో కాబట్టి ప్రతి ఫ్రేమ్ లోనూ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. కథకు అనుగుణంగా నటీనటుల నుంచి యాక్టింగ్ ను పిండుకున్నాడు. రవితేజ కమర్షియల్ హీరో కాబట్టి ప్రతి సీన్ లోనూ బిల్డప్ పుట్టిపడాలి. మాస్ సినిమా కాబట్టి హీరోయిన్లను గ్లామర్ గా చూపించాలి. తెలుగు సినిమా కాబట్టి విలన్లను హీరో కంటే ఎక్కువ బలవంతులు అని చూపించాలి. ఇటువంటి ఫార్ములాను చక్కగా వంట పట్టించి కథ రాసుకున్నాడు డైరెక్టర్ హరీష్. వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసేవాళ్ళంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. కథకు అనుగుణంగా చక్కటి స్క్రీన్ ప్లేను పాటించాడు. షాక్ తిన్న ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పెరిమెంట్ కంటే రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నాడు. ఇక రవితేజ కూడా ఇలాంటి మాస్ మసాలా మూవీ కావాలి కాబట్టే ఖచ్చితంగా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ అండ్ ట్రీట్మెంట్, నేరేషన్ అన్ని ఫాలో అయ్యాడు. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. ఆడియో ఫిట్ అయిన పాటలను అందంగా పిక్చరైజేషన్ చేయటంలో కానీ, రిచా గంగోపాధ్యాయ అందాలను అధికంగా చూపడంలో కానీ హరీష్ శంకర్ పాస్ అయ్యాడు. తలమున కల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా? అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో. ఇందులో హీరోను మొదట లెక్చరర్ అని చెప్పి తర్వాత పోలీస్ అని చెప్తే పోకిరి సినిమా అవుతుందేమో అనుకుని ముందే పోలీస్ క్యారెక్టర్ ను రివీల్ చేసేశాడు. మైహూనా కాన్సెప్ట్ ను మూల కథగా తీసుకుని చక్కటి ప్రయోగం చేసిన క్రెడిట్ మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ దే. నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నావు? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా मैंने प्यार किया, हम आपके हैं कौन, दिल वाले दुल्हने ले जाएंगे लाంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకేం చూపించావు?
అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. ఈ సినిమాలో రిషి పాత్ర రవితేజ చేసింది కాదు, రవితేజ కోసమే రాసింది. సో తన కొలతలకే కుట్టిన చొక్కాను వేసుకోవటంలో రవితేజకు ఏ ఇబ్బంది కలగలేదు. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. పైగా అన్ని సినిమాలతోనూ పోలిస్తే ఈ సినిమాలో ఇంకా అట్రాక్టివ్ గా కనిపించాడు. లీడర్ లో పాత్ర పరిధి మేరకు నటించిన రిచా ఈ సినిమాలో ఫుల్ గా రెచ్చిపోయింది. తన అందాలను బాహాటంగా బయటపెట్టింది. మోడ్రన్ గర్ల్ రోల్ కి దీక్షా సేత్ చక్కగా సూట్ అయింది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మొత్తం బ్యాంకాక్ లోనే నడుస్తుంది. కొన్ని సీన్స్ తోనే సరిపెట్టేశారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం. అందువల్ల చావంటే భయం లేదు, బ్రతుకంటే విలువ లేదు. ఏం తాకుతున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాల పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్, ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. శంకరన్న పాత్రలో కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో చూపించాడు. నాగబాబు, రావు రమేష్ తన పాత్రలకు న్యాయం చేశారు. శంకరన్న మనుషులతో గొడవపడ్డావా? గొడవపడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు ఎవడాడు? శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్, నేను రమ్మంటున్నాడు. చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకరన్నతో గొడవపడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. మిరపకాయ మేకింగ్ విశేషాలు మరో షార్ట్ బ్రేక్ తర్వాత. మిరపకాయ కథ అంత స్పైసీగా లేకపోయినా టేకింగ్ ను నమ్ముకుని షూటింగ్ మొదలుపెట్టాడు హరీష్ శంకర్. డైరెక్టర్ ఐడియాలను చక్కగా క్యాచ్ చేసి అద్భుతమైన ఫ్రేమింగ్లు ఇచ్చాడు సినిమాటోగ్రఫర్ సి రామ్ ప్రసాద్. ఎప్పటిలాగే తమ సంచలనాలు సృష్టించే మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చాడు. మిరపకాయ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ టెక్నిక్ రుచి చూపించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే, అవును. నిన్న చెప్పాను కదా విశ్వ నీకు. కథ మామూలుగా ఉన్నా తనకున్న స్క్రీన్ ప్లే గ్రిప్ ను ఇందులో వాడాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లలో తన డైరెక్షన్ మాసుకు సరిపోయేలా ఉంది. సి రామ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ, ఫ్రేమింగ్లు చక్కగా ఉన్నాయి. అన్ని లొకేషన్స్ ను చక్కగా ఫ్రేమ్ లో కలర్ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్తాం సార్. ఆ వేసే వద్దు అంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు.
ప్రతి సీన్ కు రీక్యాప్ సీన్లు వేసి కథకు నేరేషన్ కు చక్కటి టైమింగ్ ఇచ్చారు ఎడిటింగ్ డిపార్ట్మెంట్. రవితేజ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో కొత్తగా అనిపించాయి. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించారు. ఖర్చుకు వెనకాడకుండా బ్యాంకాక్ లో కూడా చేజింగ్లు అద్భుతంగా వర్కౌట్ చేయించారు. రవితేజ సినిమాకు తమన్ ఈసారి కూడా మంచి కిక్ ఇచ్చే పాటలిచ్చాడు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఫుల్ జోష్ గా సాగిపోతే హీరో హీరోయిన్లపై వచ్చే గుడి తలుపులు సాంగ్ రొమాంటిక్ మెలోడీగా ఉంటుంది. 113 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది మిరపకాయ్. చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయరో యారో. ఇది ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో టెక్నికల్ మూవీ ఈనాడు విశేషాలు చూద్దాం. బాయ్. Mr. Ishwar Prasad. Who's this? I'm sure you're aware of the power of state-of-the-art plastic explosives. C4 అంటారు. అలాంటి బాంబులు మీ సిటీలో 5 ప్లేసెస్ లో పెట్టారు. 4 సిమ్ కార్డులు సెల్ ఫోన్ ఉంటే ఏ సుబ్బారావు బెదిరిస్తాడు. కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ ఏరియాలో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో